నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఏంటంటే 54 టోటల్ పేరులో కావచ్చు, మొబైల్ నంబర్లో కావచ్చు, మొబైల్ నంబర్ ఎండింగ్ కావచ్చు. ఇలా ఉంటే ఎలా పనిచేస్తుంది, దాని యొక్క గుణాలేంటి, ఎక్కడుంటే ఎలాంటి మార్పు వస్తుంది ఏంటో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి. ఎందుకంటే దీనికి ఉన్న గుణగణాలన్నీ కూడా మనకు తెలిస్తే 100% సూపర్ సక్సెస్ వేలో మనము వెళ్ళిపోవచ్చు. ఒక పెన్ ఉంది, ఒక ఆయుధం ఉంది. కత్తి మనము కూరగాయలు కట్ చేయొచ్చు, చెట్లను కట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, రకరకాలుగా ఉంటుంది. అంటే మన జీవితంలో మనం చేసుకొని పోయే పనులలో ఒక ఆయుధం లాంటిది ఏదైనా ఒక నంబర్. ఆ నంబర్ ప్రభావంతో మనము ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి సక్సెస్ అనేది మనకు ఉంటుందనేదే క్లియర్గా తెలుసుకొని ముందుకెళ్దాం. 100% సూపర్ సక్సెస్ వేలో మనం ముందుకెళ్ళాలంటే మన యొక్క మొబైల్ నంబర్స్ పవర్ కావచ్చు, మన యొక్క పేర్ల పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకుంటే 100% సక్సెస్ వేలో వెళ్ళొచ్చు. ఇదేంటో పూర్తిగా చూసేద్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామిని నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనందరి లైఫ్లో ఒక సక్సెస్ వే కావాలంటే మంచి మొబైల్ నంబర్ కావాలి, మంచి మ్యారేజ్ డేట్ కావాలి, మంచి ఆరా శక్తి పవర్ కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మన లైఫ్ అనేది సక్సెస్ వేలేకి ముందుకెళ్తుంటుంది. 100% సూపర్ సక్సెస్ వేలో వెళ్ళాలంటే ఇవన్నీ ఖచ్చితంగా మనకు కావాలి. కుబేర ఎనర్జీస్ కూడా చాలా అవసరం. ఈ కుబేర ఎనర్జీస్ మనకు ఉన్న దాంట్లో నుంచి చాలా మంచి బూస్టింగ్ని ఇస్తాయి, ఒక ఎనర్జీని ఇస్తాయి, డబ్బు వచ్చేలా చేస్తాయి. మనము శక్తివంతంగా మారిపోయి మనము ఒక పాజిటివ్ వేలో నడవడానికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ని కూడా పని చేయనీయకుండా టోటల్గా మనం అనుకున్న పనులన్నీ కూడా కరెక్ట్గా చేయిస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ. ఇది అందుకనే చూసేద్దాం. 54 నంబర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ 54 రకరకాల వేలలో రకరకాలలాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీన్ని టోటల్ చేస్తే మనకు 9 నంబర్ వస్తుంది. ఇలా ఉంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ నంబర్లోనే 54 నంబర్లోనే ఉంటుంది. టోటల్ కౌంట్ చేస్తే 9 నంబర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పవర్ని మనకుంటే, మన యొక్క టోటల్ ఉంటే మనము కుజుడి ప్రభావంతో ఉంటాం, ఆస్తిపాస్తులు వస్తాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము ఎక్కువ శాతం జనాలు 1 టోటల్, 5 టోటల్, 6 టోటల్, 9 టోటల్ని పెద్దగా ప్రిఫర్ చేయకుండా ఉంటారు. కానీ 9 టోటల్ అనేది మనకి ఆస్తిపాస్తులను తీసుకొచ్చిస్తుంది. 9 కుజుడు ఆస్తుల్ని మనకు ఎక్కడొచ్చినా సరే, మన టోటల్ 49 వచ్చినా సరే, నేను 49 గురించి మీకు క్లియర్గా మళ్ళీ చెప్తాను ఒక వీడియోలో. ఇలా వచ్చినప్పుడు ఆ నంబర్ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ 9 వచ్చింది కాబట్టి కొన్ని బ్యాంక్స్ కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, ఏవైనా సరే ఆ మనీ పవర్ని, ఆస్తుల పవర్ని ఈ డేటు, ఈ టోటల్ అనేది చేస్తుంది. ఒకవేళ మొబైల్ నంబర్కి 54 టోటల్ ఉంది, సేమ్ లైక్ అన్నీ కూడా వచ్చేస్తాయి. టోటల్ 54 ఉన్న కొంతమందికి నంబర్లో ప్లేసెస్ కరెక్ట్గా ఉండవు, కానీ టోటల్ మాత్రం 54 ఉంటుంది. కానీ ఎంతో కొంత ఒక 5% 10% వరకు పని చేస్తుంటుంది అలా కూడా. కానీ ప్లేసెస్ స్టార్టింగ్ నేమ్ ఎలా, స్టార్టింగ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ ఎలా ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9th, 10th వరకు ఎలాంటి ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేసెస్ ప్రకారము మన యొక్క మొబైల్ నంబరు పనిచేస్తుంది. ఇక్కడ టోటల్ 9 వచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది 1తో చాలా మందికి నేను ఇస్తుంటాను నంబర్స్. ఆల్ నంబర్స్లలో 1 to 9 వరకు అన్ని నంబర్స్ వచ్చి 99 వస్తుంది.
అప్పుడు వాళ్ళకి వాళ్ళు చేసే పనిలో మంచి ఎనర్జీస్ ఉంటాయి, మనీ పవర్ వస్తుంది, ఆస్తుల పవర్ పెరుగుతుంది, ఇదంతా కూడా పెరుగుతుంది, మనోధైర్యం ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఎన్ని నష్టాలు పోయినా ఎలా పోయినా మళ్ళీ నేను బయటికి వస్తాను అనే ఒక ధైర్యంతో ప్రతి పని కూడా చేసుకుంటూ ముందుకెళ్తారు. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ టోటల్ కానీ మీరు 54 టోటల్ మీ కంపెనీలు కానీ ఏదన్నా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది మీకు ఎలా వస్తుందో అది నేను చేసిస్తాను. కానీ ఇక్కడ టోటల్ 54 అనేది మెయిన్ టాపిక్ లేక వస్తున్నాం. మన మొబైల్ నంబర్లో ఎండింగ్ 10th ప్లేసు ఇలా వచ్చింది అనుకోండి, మీకు ఏదో డైలాగులు కొడుతుంటారు కొంతమంది, అలాగా నెగటివ్ టోటల్గా మీరు అన్ని పంచాయతీల్లో ఇరుక్కబోతారు. ఎండింగ్ 54 9th 10th ప్లేస్లో వస్తే పంచాయతీలు జరుగుతూ ఉంటాయి, మీకు పనికిరాని డిస్టర్బెన్సెస్. మీ లైఫ్లో ఎప్పుడు కూడా స్థిమితంగా నిద్రపోదామంటే కూడా నిద్ర రాని పరిస్థితులు చాలా తీసుకొస్తాయి. చాలామంది మంచి మంచి పెద్ద బిజినెస్లు చేస్తుండొచ్చు, కోట్ల వ్యాపారం చేస్తుండొచ్చు, అసలు ఏమీ చేయకపోతుండొచ్చు కూడా. అయితే ఏదైనా సరే మీకు వచ్చే ఫోన్లు మాత్రము మీకు పనికొచ్చేది అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుంది. పనికిరాని సమస్యలే మీకు ఎదురవుతూ ఉంటాయి. టోటల్ వేరు, ఎండింగ్ 54 వేరు, బిజినెస్ నేమ్స్ వేరు. ఇలాగా ఈ మొబైల్ నంబర్ పవరు 54 పవరు ఇలా పనిచేస్తుంది. 54 అంటే 9. ఇక్కడ బిజినెస్ నంబరు ప్లస్ మనకు రాహు నంబరు, అంటే బుధుడు రాహు 2 కలిసి ఉంటే ఎండింగ్ మాత్రం ఆయనకు రాహుకి పెత్తనం ఇవ్వద్దు. సార్ మరి మీ నంబర్లలో చూస్తే కింద నంబర్లో స్కోల్ చూస్తే 9th ప్లేస్లో మరి 4 ఉంది కదా, ఉండొచ్చా అంటే 100% ఉండొచ్చు. ఇక్కడ 6కి పెత్తనం ఉంది. 6 పెత్తనం అంటే ఏంటి? 6కు మనీ పవర్ ఉంటుంది. ఆ మనీ పవర్ ఆయనకి ఇస్తే మనీ ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా వాడాలి, ఎవరితో ఎలాంటి పొదుపుగా మాట్లాడాలి, ఏంటి ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ మైండ్లో ఈ 6 నంబరు పని చేస్తుంటుంది ఎండింగ్లో ఉంటే. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ మాత్రము ఇలా ఉండకూడదు. దయచేసి 4 ఉంటే కూడా మీరు అవాయిడ్ చేసేయండి, నంబర్ని మార్చండి. మనము ఎట్లయితే నంబర్ ఉంటుందో ఆ నంబర్ ప్రభావం మన పైన పడుతూనే ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. 100% సూపర్ పవర్ ఉంటుంది. మనందరి లైఫ్లో సక్సెస్ కావాలంటే ఇవన్నీ కూడా మనకు అవసరం. కాబట్టి చూసి మీ యొక్క నంబర్ని మార్చేసుకొని మంచి పవర్ఫుల్ ఎనర్జీతో ఉండండి. థ్యాంక్ యూ.